హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్. ఈ రోజు అయితే మేము శ్రీ సత్య క్రియేషన్స్ నుంచి ఫస్ట్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్, మగ్గం వర్క్స్, బొటిక్ స్టైల్ కస్టమైజేషన్ ప్రతి ఒక్కటి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం చూడబోతున్నది ఇక్కత్ స్టైల్ హాఫ్ శారీ అండి. వీళ్ళు కస్టమైజేషన్ కూడా చేస్తారు. ది బెస్ట్ రేంజెస్ లో అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీకు ఇందులో కనుక ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ప్రైజెస్తో సహా చెప్తున్నారు శైలజ గారు. చాలా బాగున్నాయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తాయి. ఆన్లైన్ బొటిక్ షాపింగ్ అంటే మనం ఎలా ఉంటుందో అనుకుంటాము, కానీ మన కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక ఇస్తే, డీటెయిలింగ్గా మనం ఎలా ఇస్తే అలాగే దింపేస్తారండి. అంత ఫ్యాబులస్గా స్టిచ్చింగ్ అయితే చేస్తారు. శైలజ గారు, హాయ్ అండి. యాక్చువల్గా శ్రీ సత్య క్రియేషన్స్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. అండ్ ఇవాళ మనం కొంత కలెక్షన్ తీసుకుని వచ్చాం అనమాట. ఓకే, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఇప్పుడు ఉందో ఆ ప్రోడక్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజెస్ తో. అండ్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇప్పుడు. సో మీకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ సారీ అండి. ఓకే, ఈ సారీ వచ్చి మనకి కస్టమర్ ఒక ఆవిడ మంగళగిరి నుంచి పంపించారు. అండ్ ఇది వచ్చేసి పట్టు శారీ అండి. వాళ్ళు మనకి శారీ ఒకటి ఆన్లైన్ లో బుక్ చేసి పంపించారనమాట. దీనికి మనం టాజిల్స్ వేసేసాం. అంటే ఫాల్ దగ్గర నుంచి టాజిల్స్ అన్ని మనమే రెడీ చేసి పంపిస్తామండి వాళ్ళకి. సరే, సో ఈ టాజిల్స్ కూడా మన దగ్గర వేసినాయి. టాజిల్స్ ఎంత తీసుకుంటారు మ్యామ్? జనరల్ గా ఇవి డిపెండ్స్ ఆన్ మోడల్ ని బట్టి ఉంటుందండి. ఈ పర్టికులర్ శారీకి అయితే మనం 550 తీసుకున్నాం అనమాట. ఇలా మెటీరియల్ యూజ్ చేస్తే 550, లేదు ఓన్లీ ప్లెయిన్ కావాలి అంటే 350 అని. ఓకే, అండ్ దీనికి వచ్చేసరికి మనం వర్క్ ఎలా డిజైన్ చేసామంటే, బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్ వేసామండి. సింపుల్ గా వేసాము, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అది బ్యాక్ సింపుల్ చేయమని. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వేసాం. బ్యాక్ నెక్ అండి. అండ్ శారీలో ఉన్న కలర్ యూజ్ చేసి, అంటే థ్రెడ్స్ అన్ని కొంచెం రొటీన్ గా ఉంటాయండి, అందుకే మనం ఖడ్దానా శారీలో ఉన్న కలర్ యూజ్ చేసాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ ఇది బ్యాక్ నెక్. హ్యాండ్ వచ్చేసరికి కస్టమర్ ఏమన్నారంటే తన శారీలో ఉన్న డిజైన్ నే హైలైట్ చేయమని చెప్పారనమాట. సో మనం శారీలో వాళ్ళకి ఏదైతే డిజైన్ వచ్చిందో దాన్ని మనం ఎలివేట్ చేసాం వర్క్. ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ మీకు ఫినిషింగ్ బాగా కనిపిస్తుందండి, బట్ ఇప్పుడే కదా మనం మగ్గం నుంచి తీసాము, సో మీకు అలాగా అనిపిస్తుంది, బట్ చాలా బాగా పేర్ అవుతుంది అనమాట. 7 inches హ్యాండ్ ఇచ్చాం అనమాట. 2 hands ఇవి, అండ్ ఫ్రంట్ నెక్ ఇది. కలర్ కాంబినేషన్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. యా, ఇది ఇంకో వర్క్ అండి. యాక్చువల్ గా అది మంచి ఆరెంజ్ పింక్ కాంబినేషన్. శారీ కూడా చాలా బాగుంటది. అండ్ టాజిల్స్ కూడా నేను వేయించినయే. బటర్ఫ్లైస్ అడిగారు కస్టమర్, సో బటర్ఫ్లైస్ వేసి వేయించాను అనమాట. ఇది కూడా మీకు అరౌండ్ 550 అంతే కాస్ట్ ఉంటుందండి. ఇవి సిల్క్ థ్రెడ్స్. మనం థ్రెడ్ శారీ కాంబినేషన్ పిక్ చేసి వేస్తాం అనమాట. ఏ కలర్ పడితే ఆ కలర్, లేకపోతే రెడీమేడ్స్ తెచ్చి తగిలించే కదా, మనం చేత్తో బీర్ చేసి వేస్తారు. ఇవి ఇవన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్ గా రెడీ చేసి వీటికి స్టిచ్ చేస్తారు అనమాట. చాలా బాగుందండి. ఆరెంజ్ కలర్ కి ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్. అండ్ ఇది ఒక వర్క్ అండి. జనరల్ గా శ్రీ సత్య క్రియేషన్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వర్క్ ఐడియా ఉంటది, ఎందుకంటే చాలా వర్క్స్ వేసాం. ఇదే సేమ్ పీస్ చాలా అంటే చాలా పీసెస్ వేసాను అనమాట. సో ఇది వరకు 2000 చేంజ్ లో ఉండేది. ఇప్పుడు ఈ వర్క్ కూడా మనం 1800 లో చేసి ఇచ్చేస్తున్నామండి. అది కూడా ఇప్పుడు నేను ఆఫర్ పెట్టాను కాబట్టి 1800 లో ఇంత మంచి కట్ వర్క్, ఇంత రిచ్ గా ఉంటదంటే ఈ వర్క్ అసలు వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి. మీకు చూసిన దానికంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటది. అండ్ హ్యాండ్ వచ్చేసి కస్టమర్ది చాలా చిన్న బార్డర్ వచ్చిందండి. వాళ్ళు ఇదే బార్డర్ కావాలని అడిగారు, సో ఆ బార్డర్ ని అట్లా యూజ్ చేసి కట్ వర్క్ వేస్తాం. ఇది సో ఇది మీరు హైలైటింగ్ చేస్తారు. హైలైట్ చేయడం కాదండి, జస్ట్ కట్ వర్క్ వేసాం. హైలైట్ అంటే ఏంటంటే ఈ డిజైన్ ని హైలైట్ చేయడం. ఇప్పుడు ఇందులో ఒక ఫ్లవర్ ఉంది చూసారా, ఆ ఫ్లవర్ ని పైకి ఎంపోజ్ అయినట్టు చేస్తే దాన్ని హైలైట్ చేయడం. సో ఇది నార్మల్ గా హ్యాండ్ నెక్ కి ఏమి ఇచ్చానో అదే హ్యాండ్ కి ఇచ్చాను, బుటీస్ ఇచ్చాను అనమాట. సో ఇది మనం 1800 లో వేసిస్తామండి. 1800. ఇది బ్యాక్ నెక్.
ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కట్ వర్కేనండి. ఫ్రంట్ నెక్ కట్ వర్క్ వచ్చింది, బ్యాక్ నెక్ కట్ వర్క్, అన్ని కట్ వర్కే ఉంటుంది. సో బ్లౌజ్ అంతా కట్ వర్క్ లోనే ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ. యాక్చువల్ గా ఇది వచ్చేసి మిడ్ నైట్ బ్లూ అండి. మంచి బ్లూ కి మీకు పర్పుల్ కాంబినేషన్, శారీ కాంబినేషన్ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. కస్టమర్ కొంచెం అంటే నార్మల్ గా కాకుండా కొంచెం వర్క్ వేసుకోవాలి అని అడిగారు అనమాట. మనం ఇలా డిజైన్ చేసాం బ్లౌజ్. ఓకే, ఇది బ్యాక్ నెక్ అండి. అండ్ టాజల్స్ కూడా వేసాం అనమాట. బ్యాక్ నెక్ కి మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, థ్రెడ్స్ దగ్గర కింద టాజల్స్ వస్తాయి కదా, వాటి కోసం వర్క్ వేసాము. స్టిచ్చింగ్ లో అవి స్టిచ్ చేస్తారు. అండ్ సారీ బ్లౌజ్ లో వచ్చేసి మనకి లైన్స్ వచ్చాయండి. సో కస్టమర్ కి ఏంటంటే ఈ లైన్స్ కొంచెం ఆడ్ గా ఉండకూడదు అన్నారని చెప్పి చిన్న సీక్వెన్స్ ఇచ్చేసి, లైక్ కడ్డానా లైన్స్ ఇచ్చేసి, అండ్ దానిలో ఒక చిన్న మోతీ ఇచ్చా అనమాట. ఇది జస్ట్ హైలైట్ అవుతుంది, మీకు జస్ట్ షైన్ ఉంటది, నీట్ గా కనిపిస్తుంది అని చెప్పి అలా చేసాం. ఇదిగోండి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఇలా వేసాం అనమాట. ప్రిన్స్ కట్ లైన్స్ వచ్చినాయి కాబట్టి ప్రిన్స్ కట్ అయితే బాగుంటదండి. అండ్ హ్యాండ్ వచ్చి ఇట్లా డిజైన్ చేసాం. ఓకే, చాలా సింపుల్ గా వేసామండి. దీని కాస్ట్ వచ్చి 1500 రూపీస్. ఓన్లీ 1500 అండి. సో బ్యూటిఫుల్ మ్యామ్, చాలా బాగుంది. ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇది కూడా చాలా బాగుంటదండి. ఓకే, అంటే మీరు వచ్చే టైంకి నాకు అన్ని స్టిచ్ అయి ఉన్నాయి, ఏమి అవైలబుల్ గా లేవన్నమాట. స్టిచ్ అయితే ఖచ్చితంగా కస్టమర్ వచ్చి తీసుకెళ్లిపోతారండి, వెయిట్ చేయరు. అందుకని నేను మీకు అన్స్టిచ్ బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఓకే మ్యామ్, ఈ బ్లౌజ్ అయితే ఎంత పడుతుంది మ్యామ్? 1500 అండి. దీని కాస్ట్ 1500. ఓకే, ఇప్పుడు ఇలా చేసామని కాదు కానీ ఇలా లైన్స్ ఇచ్చిన అంటే అంటే బేస్డ్ ఆన్ కస్టమర్ సారీని బట్టి వర్క్ మారుతుందండి. ఇప్పుడు ఇదే నెక్ కావాలి, ఇలా టాజల్స్ కావాలన్నా నేను 1500 లో మీకు వేసిస్తాను. ఓకే, సేమ్ యాస్టీజ్ వస్తుంది. ఇంకో బ్యూటిఫుల్ బ్లౌజా మ్యామ్? అవునండి, ఇది యాక్చువల్ గా బనారస్ శారీ మీద అండి. సో బనారస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మొత్తం శారీ అంతా డిజైన్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ నెక్ లైన్స్ లాగా హైలైట్ చేయమన్నారు. సో మనం ఈ వర్క్ చేసాం అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు ట్రెండింగ్ వర్క్ నెట్ మీద వర్క్. ఓకే, సో ఇదంతా బ్యాక్ సైడ్ ఇచ్చానండి, బూటీస్ ఇచ్చాను, కట్ వర్క్ ఇచ్చాను. అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఇలా నెట్ వేసి నెట్ పైన కర్దానా లైన్స్ ఇచ్చాను అనమాట. చాలా బాగుంటదండి ఈ వర్క్ ఆఫ్టర్ స్టిచ్చింగ్. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే అంచు వద్దు, అంచు లేకుండా వేయమన్నారు. సో మనకి హ్యాండ్ ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, వితౌట్ లైనింగ్ ఇది నెట్ కట్ అవుతుందండి. మొత్తం అంతా లైనింగ్ వస్తుంది, ఈ ప్లేస్ వరకు మాత్రం లైనింగ్ రాదు. ఓకే, నెట్ మీద వర్క్ వస్తుంది. మీకు నెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ చేయమన్నా చేసిస్తామండి. సో ఏ టైప్ ఆఫ్ వర్క్స్ కావాలన్నా మన దగ్గర కస్టమైజేషన్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా వేసాం అనమాట. ఆల్ ఓవర్ కట్ వర్క్, మొత్తం అంతా కట్ వర్కే వస్తుంది. జనరల్ గా నేను జర్దోజీ ఎక్కువ యూజ్ చేయనండి. జర్దోజీ అంటే ఈ స్ప్రింగ్స్ లాంటివి. దాని వల్ల ఏంటంటే కస్టమర్ జుట్టు పట్టేస్తుంది, ఊడిపోతున్నాయి అని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకే చాలా వరకు కడ్దానానే యూజ్ చేస్తాను. ఇంకా నెసెసరీ మ్యాండేటరీ అన్న చిన్న చిన్న పాయింట్స్ లో మాత్రం ఖచ్చితంగా వేస్తాం. ఓకే, సో మీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ ప్రైస్ ఎంత పడుతుంది? ఇది మీకు ఇట్లా నెట్ వేసి ఇలా చేసినందుకు 3000 అవుతుంది. 3000. ఓకే, నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు మ్యామ్? యాక్చువల్ గా ఇది ఒక అంటే ఈవిడ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఈవిడ ఓల్డ్ శారీస్ అన్నిటికీ బ్లౌజెస్ తీసుకున్నారనమాట. ఓకే, సో ఆ బ్లౌజ్ మోడలింగ్ అనమాట. రీమోడలింగ్ అంటే ఆ బ్లౌజెస్ ఇప్పుడు జనరల్ గా పాత బ్లౌజెస్ సరిపోకపోవడం, లేకపోతే వర్క్స్ పాడవడం, లేకపోతే పిగిలిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సో తను మళ్ళీ రీడిజైన్ చేయించుకోవాలనుకున్నారు. చాలా సింపుల్ వర్క్స్ వేసానండి, చాలా రీజనబుల్ కాస్ట్ లో. ఇది వచ్చేసి ఫుల్ షార్ట్ లెంత్ వాడతారు. తను ఏమన్నారంటే మనకి షార్ట్ లెంత్ అంటే 5-6 ఇంచెస్ లో చేయమన్నారు వర్క్. ఆల్ ఓవర్ హ్యాండ్ ఇచ్చా అనమాట. ఓకే, సో శారీలో సింగిల్ కలర్, ఇంకా వేరే కలర్ ఏం లేదు. సో ఈ కలర్ కి మనం బ్లౌజ్ పీస్ కూడా మనమే తీసుకున్నామండి. ఓకే, సో బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేసాం.
లుక్కే మారిపోయింది మ్యామ్. పాత శారీ కొత్త బ్లౌజ్ ఇలాంటి వర్క్స్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, ఈ బ్లౌజ్ కి ఈ శారీకే కాకుండా వేరే వాటికి కూడా పెయిర్ చేసుకోవడానికి ఉంటది అనమాట. సో ఎందుకంటే కామన్ గా వేసాం కాబట్టి మనం ఇలాంటి సీక్వెన్స్ వర్క్స్ గానీ లేకపోతే లైక్ బీడ్స్ వల్ల ఏంటంటే మీరు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. షైనింగ్ కూడా అండి చాలా బాగుంటది. ఈ వర్క్ లైవ్ లో ఇంకా బాగుంటది. అండ్ ఇది వచ్చి ఫ్రంట్ నెక్ వేసాం. సో బుటీస్ కూడా వేసుకోవచ్చు, బట్ ఫ్రంట్ నెక్ లో కటింగ్ అయిపోతుందని బుటీస్ పడలేదని వేయలేదు. బ్యాక్ నెక్ ఇచ్చానండి బుటీస్. ఓకే, ఈ బ్లౌజ్ అయితే ప్రైస్ ఎంత? ఇది కూడా మీకు 1600 లో అట్లా వేసి ఇచ్చేస్తానండి. 1600 లో. ఓకే ఓకే మ్యామ్, మీరు 1600 అంటున్నారు. బయట ఆన్లైన్ లో 800, 900 కి మగ్గం వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయి కదండి. 800, 900 కి మగ్గం వర్క్ బ్లౌజెస్ వస్తున్నాయండి డెఫినెట్ గా. బట్ మీరు కస్టమైజేషన్స్ చేపిస్తున్నారా 800-900 కి? డెఫినెట్ గా కస్టమైజ్ చేసిన బ్లౌజ్ ఏది కూడా 800-900 కి ఎవరు ఇవ్వలేరండి. వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీకు ఇస్తారు. లైక్ కామన్ గా వాళ్ళు వేసిన పీసెస్ కామన్ కలర్స్ లో వేస్తారు, అవి మీకు ఇస్తారు. కానీ మీ శారీ తీసుకెళ్లి మీకు కావాల్సినట్టు మీ కలర్ కాంబినేషన్ తో మీ శారీ కావాల్సిన ఫ్యాబ్రిక్ తీసుకుని చేయమంటే చేయరు. వాళ్ళ దగ్గర కామన్ గా ఒక 10-15 పీసెస్ వేస్తారు. ఆ పీసెస్ ని మీకు నచ్చితే తీసుకుంటారు. అది మీకు ఆన్లైన్ లో చూసుకుని మీ శారీకి మ్యాచ్ అవుతుందా లేదో కూడా చూసుకోరు. సో దాని వల్ల ఏంటంటే బయట మార్కెట్ లో వేసేవి వేరండి, కస్టమైజేషన్స్ చేసేవి వేరండి. బోటిక్ లో మనం కస్టమైజ్ చేసాము అంటే డెఫినెట్ గా వాటి లుక్ మారిపోద్ది. ఈ పీస్ ఇవ్వనండి, నేను ఒక శారీ పంపిస్తాను 800 కి 900 కి ఇచ్చే వాళ్ళని, నేను ఇచ్చిన పీస్ పైన నా శారీ కావాలన్నట్టు చేయమనండి, నేను వాళ్ళ దగ్గరే వర్క్ చేపిస్తాను. ఓకే, వాళ్ళకి ఛాలెంజ్ అన్నమాట. మన దగ్గర చాలా బాగున్నాయి మ్యామ్, చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. కానీ ఇవంతా సీక్రెట్ మనకే తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా వాడే ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేసి ఇట్లా అంటే చూడండి ఆ పర్టికులర్ శారీకి ఏది బాగుంటది అని చూసి అంత టైం స్పెండ్ చేసే అంతలాగా మీకు రెడీమేడ్ పీసెస్ రావండి. అవును, రెడీమేడ్ ఎప్పుడు రెడీమేడే. ఎగ్జాక్ట్లీ. బ్రాండెడ్ కి నాన్ బ్రాండెడ్ కి ఎంత తేడా ఉంటుందో కస్టమైజేషన్స్ కి రెడీమేడ్ పీసెస్ కి అంత తేడా ఉంటదండి. ఇంకా బొటిక్స్ వాళ్ళు ఎందుకండి అంటే జనరల్ గా మీరు అడిగిన పాయింట్ కి అంటున్నాను, బొటిక్స్ వాళ్ళు ఇంత కష్టపడి ఒక్కొక్క డిజైన్ కి వాళ్ళు అంత ఎఫర్ట్ చేసి అయినా నేను ఇచ్చే ప్రైజెస్ ఛాలెంజింగ్ డెఫినెట్ గా చెప్తున్నా. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. ఓకే, యాక్చువల్ గా రీడిజైనింగ్ చేయించుకున్న శారీలో ఇది ఒక శారీ అన్నమాట. ఈ శారీకి మనం ఇలా డిజైన్ చేస్తున్నాం. నెక్ ఇది ఫ్రంట్ నెక్ అండి, అది బ్యాక్ నెక్. వర్క్ జరుగుతుంది ఇప్పుడు. ఫ్రంట్ నెక్. ఓకే, ఇది బ్యాక్ నెక్. అవునండి. ఓకే, సో మీకు ఏంటంటే ఈ కస్టమర్ జనరల్ గా సింగిల్ కలర్ యూజ్ చేసే వాడమన్నారు దీనికి కూడా. సో దీనిలో ఉన్న మనం ఈ పర్పుల్ కలర్ తీసుకుని ఆ బీడ్స్ తీసుకున్నాం అనమాట. ఈ బీడ్స్ జనరల్ గా హ్యాంగింగ్స్ యూజ్ చేస్తున్నాం అండి, బట్ డిఫరెంట్ గా ఉంటదని మనం ఇట్లాగా వర్క్ లోనే యూజ్ చేసి వేయిస్తున్నాం అనమాట. ఇది కూడా మీకు అరౌండ్ 1500-1600 లో అయిపోతుందండి. చాలా తక్కువ ప్రైజెస్ కే ఉన్నాయి మ్యామ్. మీరు ఎందుకు అలాగా ఇంత తక్కువ ప్రైజెస్ కి ఎందుకు అందజేయాలనుకుంటున్నారు? అంటే జనరల్ గా అండి మనకేంటంటే ఇప్పుడు బయట నేను షాప్ పెట్టి అట్లాగా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసి బొటిక్ రన్ చేయడం అదంతా కాదు కదా. నేను మాది వర్క్స్ అన్ని ఇంట్లోనే జరుగుతాయండి. సో ఏదైతే రెంట్స్ ఉంటాయి లేకపోతే మెయింటెనెన్స్ ఉంటాయి ఆ బెనిఫిట్ అంతా మనం కస్టమర్ కి ఇవ్వగలుగుతాం. సో అందుకే ఇంత తక్కువకి. అది నేను కూడా బయట షాప్ పెట్టి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాను అనుకోండి, ఈ ప్రైజెస్ కి నేను ఇవ్వలేను. అవును, ఎందుకంటే ఇవంతా మ్యాన్ మేడ్ అండి, లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో హ్యాండ్ మేడ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మెటీరియల్స్ అవుతాయి, వాటికి పోను ప్రాఫిట్ అనేది మిగులుతుంది అనమాట. ఓకే ఓకే మ్యామ్, నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు? బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఇప్పుడు ఆ కస్టమర్దే ఇంకో శారీ అండి. ఇప్పుడు 2 చూపించానికి థర్డ్ శారీ అనమాట. సో తను ఏంటంటే ఇది ఓల్డ్ శారీయే, మీకు చూడగానే అర్థం అవుతుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇప్పుడు రావట్లేదు కాబట్టి. సో దీనికి మనం మంచి బాటిల్ గ్రీన్ తీసుకుని దానికి ఇలా డిజైన్ చేసాం అనమాట. బార్డర్ కలర్ తీసాము. అండ్ దీనికి వచ్చేసి పర్ల్ వర్క్ ఇచ్చామండి, మంచి పర్ల్ వర్క్. సో ఇది వచ్చేసి మీకు చల్లా వర్క్ అని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అది ఎంబోజ్డ్ గా ఉంటది ఫ్లవర్. ఓకే, సో చాలా బాగుంటుందండి ఈ వర్క్. చాలా మంచి క్లాసీ అండ్ రిచ్ లుక్ గా ఉంది, చాలా బాగుంది.
అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ ఇచ్చామండి. ఓకే, హ్యాండ్ అండ్ ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ మ్యామ్? ఇది ఫ్రంట్ నెక్ అండి. ఓకే, ఫ్రంట్ నెక్. ఓకే, చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి. పర్ల్ తోనే ఇచ్చామండి. ఓకే, ఇది పర్ల్ వర్క్. ఓకే, ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత మ్యామ్? ఇది మీకు 1600 ఉంటుందండి. 1600. జనరల్ గా ఉన్నా కూడా 1600 ఓన్లీ. ఇప్పుడు ఈ 2 months మీకు ఏ ప్రైజెస్ ఉంటాయండి. తర్వాత కూడా అంటే సేమ్ ప్రైజెస్ ఉంటాయి కానీ ఒక 200-300 వేరియేషన్ లో ఉంటది. ఇప్పుడంటే అన్ సీజన్ కాబట్టి మనం ఈ ప్రైజెస్ లో చేసిస్తున్నాం. నెక్స్ట్ టైం కూడా మీరు సీజన్ టైమ్ లో వచ్చినా సరే ఒక 200-300 తేడాతోనే ఉంటుంది కానీ ప్రైజెస్ మరీ ఎక్కువ ఉండవు. ఓకే, ఇది కూడా ఓల్డ్ శారీ అండి. ఓకే, యాక్చువల్ గా తనదే ఈ శారీ కూడా. ఓకే, కొంచెం డిఫరెంట్ గా కావాలి అని అడిగారు. జనరల్ గా దీనికి ఎల్లో వచ్చిందండి పళ్ళు. సో నేనేం చేశానంటే పళ్ళు కలర్ డిజైన్ చేశాను అనమాట బ్లౌజ్. సో ఇంకా గ్రాండ్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఈవిడ ఏంటంటే ఎంప్లాయీ అని చెప్పాను కదండి, బ్యాంక్ ఎంప్లాయీ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, 4 weeks 4 sarees డిఫరెంట్ గా కట్టుకోవాలని తన ఓల్డ్ శారీస్ తీసి చాలా ట్రెండింగ్ డిజైన్స్ వేయించుకున్నారనమాట. సో ఇది ఇప్పుడు ఈ వర్క్స్ కూడా చాలా ట్రెండ్ ఉన్నాయండి. లైక్ ఇప్పుడు బాగా అంటే ఇదేంటండి కొంతమంది అడుగుతారు, ఇదేంటండి మీకు లోడింగ్ ఏమి ఇవ్వలేదు. లోడింగ్ ఇస్తేనండి ఒక టైప్ ఆఫ్ లుక్ మారిపోతుంది. దీనికి మనం పైపింగ్ వేసుకుని బ్లౌజ్ బ్లూ కలర్ పైపింగ్ వేసుకుని కుట్టించుకుంటే దీని లుక్ చాలా బాగుంటదండి. అంటే ఆ టైప్ ఆఫ్ లుక్ వేరు, ఈ టైప్ ఆఫ్ లుక్ వేరు అనమాట. ఓకే, ఇది బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత చాలా అందంగా ఉంటదండి. అసలు కాంబినేషన్ ఫెంటాస్టిక్ గా ఉంది. జనరల్ గా ఎక్కువ ఎల్లోకి బ్లూవే కాంబినేషన్ ఉంటది కాబట్టి ఈ బ్లూ మీరు వేరే వాటికి కూడా పేర్ చేసుకోవచ్చు. ఓకే, స్లీవ్స్ మ్యామ్? ఇది స్లీవ్స్ అండి. ఓకే, అండ్ ఫ్రంట్ నెక్ కూడా మీకు ఇలా ఇచ్చా అనమాట. లైక్ ఇట్లా వస్తుంది. ఓకే, ఫ్లవర్ బుటీస్ వస్తాయి అంతే. ఇది కూడా చాలా మంచి ప్రైస్ లో చేసామండి. ఇది కూడా 1600-1700 లో అయిపోతుందండి. లైక్ ఈ 1600-1700 ఏంటండి అంటారేమో, అంటే చెప్పాలి అని చెప్పడం కాదండి, ఒక్కొక్కరు మెజర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మనం బ్లౌజ్ లెంత్ చాలా పెద్దది ఉంటదండి, 16 inches బ్లౌజెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఒక 100 వేరియేషన్ ఉంటదండి ఖచ్చితంగా, వర్క్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఆ 100 వేరియేషన్ అనేది చెప్తాము. నార్మల్ గా షార్ట్ నెక్స్ ఉన్నాయి అనుకోండి 16 లో వేసేస్తాం. సో అందుకని 16-17 అన్నాను. మళ్ళా మేడం ఏంటి ఈ ప్రైజులు చెప్పారు, ఒక ప్రైస్ చెప్పకుండా ఇన్ని ప్రైజెస్ చెప్తున్నారు అంటారు. జనరల్ గా అడుగుతారండి చాలా మంది, మీరు ఇప్పుడు ఆ యూట్యూబ్ లో ఆ వర్క్ 1600 చెప్పారు కదా, వాళ్ళు తీసుకొచ్చింది కూడా ఆ రేటుకి చేయమంటారు. అలా జనరల్ గా ఏంటంటే అది అవేర్నెస్ లేక అడుగుతారు చాలా మంది. ఎందుకంటే వర్క్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా అడగరు. లైక్ ఆ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, వాళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, ఆన్లైన్ లో చూసుకుని అక్కడ ఏదో ప్రైజ్ అన్ని పూసలతో కుట్టేసి అవుట్పుట్ ఇచ్చి నాటికి కూడా బోల్డ్ ప్రైజెస్ పెట్టి చేయించుకుంటారు. బట్ వాళ్ళు ఏం వాడుతున్నారు మెటీరియల్ అనేది చాలా మెయిన్ పాయింట్ అండి. అదే క్లాసీ లుక్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, యాక్చువల్ గా ఇది ఒక శారీ అండి. వేరే కస్టమర్ ఒక ఆవిడ ఇచ్చారు ఓల్డ్ శారీ. తను వాళ్ళ పాపకి లెహెంగా డిజైన్ చేయాలనుకున్నారు ఈ శారీకి. ఓకే, సో మనకి ఇచ్చారనమాట. నేను దీనికి బ్లౌజ్ చక్కగా నీట్ గా కట్ వర్క్ చేసి ఇచ్చాను. ఓకే, అండ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇట్లా స్లీవ్స్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చాను అనమాట. అది కట్ వర్క్ లోనే వేసాము. అండ్ ఇలా లట్కన్స్ కూడా ఇచ్చాం అనమాట. కావాలంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చండి, బట్ కస్టమర్ నాకు ఎక్కువ వద్దు, జస్ట్ ఆ కటింగ్ లోనే జస్ట్ ఒక్కొక్క లట్కన్ ఇమ్మని అడిగారు. సో మనం అలా డిజైన్ చేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసి క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చండి. మనం లెహెంగాస్ అంటే జనరల్ గా ఓన్లీ లంగా ఓనీ టైప్ లో కట్టుకోవడం కాదు, క్రాప్ టాప్ లాగా కూడా వేసుకునేలాగా మనం డిజైన్ చేసాం అనమాట. లైక్ బ్లౌజ్ ని సైడ్ ఓపెన్ ఇచ్చాను, సైడ్ జిప్ ఇచ్చాను అనమాట. రెడీమేడ్ బ్లౌజెస్ అట్లా ఇచ్చాను. అంటే ఫ్రంట్ వచ్చి ఫుల్ రౌండ్ లో వర్క్ చేసేసాం. ఓకే, సో ఇది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లంగా జాకెట్ లా వేసుకుని ఓనీ సైడ్ కి వేసుకున్నా సరే లుక్ బాగుంటది అనమాట. అందుకని ఉంటుంది, అందుకని మనం రౌండ్ వేసేసాం. లేదు క్రాప్ టాప్ లాగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు, లెహెంగా లాగా వేసుకోవచ్చు, క్రాప్ టాప్ లాగా టూ వేస్ లో వేసుకోవచ్చు. బ్యాక్ కూడా వర్క్ కట్ అవ్వకుండా బ్యాక్ ఓపెన్ ఇవ్వకుండా బ్యాక్ ఫుల్ చేసి ఫ్రంట్ ఫుల్ చేసాను, సైడ్ కి జిప్ ఇచ్చాను అనమాట.
సో రెడీమేడ్ బ్లౌజెస్ కి అలా ఉంటుంది, మనం దీనికి కస్టమైజ్ చేసాం. ఇది Okay. యాక్చువల్ గా దీని మీద వర్క్ కనిపిస్తుందా లేదా, బాగుంటదా లేదా అని క్వశ్చన్స్ కూడా ఉంటాయండి కస్టమర్ కి. తను కూడా అట్లానే అడిగారు, దీని మీద వర్క్ చేస్తే అంత బాగుంటది. కానీ చూసారా ఎంత బాగా ఎలివేట్ అయిందో. సో ఏంటంటే మనం యూజ్ చేసే కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మనం అనుకుంటాం సేమ్ కలర్స్, కొంతమంది కస్టమర్స్ వస్తారండి, మాకు ఈ శారీలో ఈ కలర్ లేదు కదా, ఇది ఎందుకు వాడారు అంటారు. బట్ శారీలో కలర్ ఉన్నా లేకపోయినా అవుట్పుట్ బాగుంటదండి. మెయిన్ కాంబినేషన్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంది. మనం యూజ్ చేసేది ఓకే, ఇది అవుట్పుట్ ఎట్లా ఉంటది అని ఒక ఇమాజినేషన్ తో చేస్తాం అనమాట. ఎప్పుడైతే కస్టమర్ రెస్ట్రిక్ట్ చేస్తారో, ఇది వద్దు అది వద్దు అంటారు, ఇంకా మనం ఇంకా ఇదిగా చేస్తాం అనమాట. అమ్మో ఇది వాడితే ఎలా ఉంటది అది అంటే, ఆ ఫియర్ తో చేసే వర్క్ ఎప్పుడు కూడా అవుట్పుట్ కంటే ఫ్రీగా చేసే అవుట్పుట్ చాలా బాగుంటదండి. మన టేస్ట్ వదిలేసి మీరు ఇష్టం అండి మీరు వెయ్యండి అంటారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తాం. కానీ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆ కలర్ లేదు ఈ కలర్ లేదు అని అలా రెస్ట్రిక్ట్ చేసినా సరే అవుట్పుట్ మనం అనుకున్నట్టు ఇవ్వలేమండి. ప్రతి కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ మళ్ళా మన రీచ్ అవ్వాలన్నట్టే కస్టమర్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది రిసీవింగ్ లో కూడా ఉంటుందండి. ఓకే ఓకే అండి, నెక్స్ట్ టైం చూపిపోతున్నారు ఇప్పుడు మీకు నేను మంచి కంప్యూటర్ వర్క్ ఒకటి చూపిస్తానండి. మన దగ్గర కంప్యూటర్ వర్క్స్ కూడా నడుస్తాయి, నాట్ ఓన్లీ మగ్గం వర్క్స్. ఓకే, చక్కగా వాష్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం పాడవు. అవునండి, ఎలా కావాలంటే అలా రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ శారీకి ఏంటంటే కస్టమర్ మదర్ డాటర్ ఇద్దరు వచ్చారండి. ఓకే. సో ఒకటే శారీకి 2 బ్లౌజెస్ డిజైన్ చేయించుకున్నారు, ఇద్దరు వేసుకునేలా. మదర్ ఏమో ఇట్లా కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారనమాట. చూసారా, కంప్యూటర్ వర్క్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయండి. ఓకే మ్యామ్, ఇప్పుడు మేము బ్లౌజ్ కి వర్క్ చేయించుకుంటాం మీ దగ్గర, స్టిచ్చింగ్ మీరే చేస్తారా? స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. జనరల్ గా ఓన్లీ నా దగ్గర వర్క్స్ వేసినవే స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ప్రతి కస్టమర్ స్టిచ్చింగ్ కి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటున్నారని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా డిజైనర్ బ్లౌజెస్ కూడా కుడుతున్నాం అనమాట. ఓన్లీ డిజైనర్ బ్లౌజెస్ కుడతామండి. అండ్ నా దగ్గర వర్క్స్ అయిన వరకు కుడతాం, ఎందుకంటే దీనికే మాకు టైం సరిపోవట్లేదు అందుకని. సో మీకు ఇది కంప్యూటర్ వర్క్, ఇది ఫ్రంట్ నెక్ అండి. ఓకే. ఇది హ్యాండ్స్, 2 హ్యాండ్స్ ఇట్లానే డిజైన్ చేశాను. శారీకి వచ్చిన కాంబినేషన్ థ్రెడ్ తో అంటే బ్యాక్ నెక్ మంచి పాట్ నెక్ వేశాను. ఓకే. సో తను బుటీస్ ఇష్టపడలేదండి, అందుకని బ్యాక్ సింపుల్ గా వేసి హ్యాండ్స్ వరకే బుటీస్ ఇచ్చాను అనమాట. ఇది మదర్ కోసం అండి. అండ్ డాటర్ వచ్చేసరికి మగ్గం వర్క్ చేయించుకున్నారు, సింపుల్ మగ్గం వర్క్ చేసాం అనమాట. సో కామన్ గా యూజ్ చేసుకోవచ్చు ఏ బ్లౌజ్ కైనా అన్నట్టుగా. అండ్ ఇది వచ్చి హ్యాండ్స్ స్క్వేర్ కుందన్ వేసారు. అవునండి, స్క్వేర్ కుందను. ఓకే. అండ్ బ్యాక్ నెక్ వచ్చి చాలా సింపుల్ గా వేసామండి. సింపుల్ గా ఉన్నా గానీ లుక్ చాలా బాగుంటదండి, హెవీ అండ్ రిచ్ లుక్. శారీకే లుక్ మారిపోతుంది మ్యామ్ బ్లౌజ్, ఇలాంటి బ్లౌజెస్. అవునండి, ఇలా పింక్ కలర్ కూడా చాలా వాటికి పేర్ అవుతాయి అండి. సింగిల్ కలర్ లో మనం వేసుకుంటే తన పర్పస్ కూడా అదే, మీరు థ్రెడ్ వాడకండి, లైక్ వేరే వాటికి పేర్ చేసుకోవడానికి ఉంటుంది అన్నారని చేసాము. అండ్ ఈ వర్క్ కూడా మీకు చాలా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఎంత మ్యామ్ ఈ బ్లౌజ్ కాస్ట్? ఇది కూడా అంతే ఉంటదండి, 1600-1700 బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్. అంటే ఇప్పుడు తిను చాలా సన్నగా ఉన్నారు కాబట్టి తనకి 1600 లో వేసాను, కొంచెం లా ఉన్న వాళ్ళకైతే 1700. మరీ పెద్ద బ్లౌజెస్ అయితే ఇంకో 100-200 వేరియేషన్ లోనే అండి, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇప్పటిదాకా మీరు చూపించినవన్నీ 1500-1600 కి మించి ఉండవండి మాక్సిమం అంతలో. ఇంకోటండి, కస్టమర్ మన దగ్గరకు వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ కాస్ట్ చెప్తే నేనే చెప్తాను ఈ ప్రైస్. ఇప్పుడు ఈ డిజైన్ చూపించానండి, ఇదే నేను కావాలి అంటే 4000-5000 కూడా వేసిస్తాను, కానీ దాని లుక్ డిఫరెంట్ ఉంటది. సేమ్ డిజైన్ ఉంటుంది కానీ లుక్ డిఫరెంట్ ఉంటది, కంప్లీట్ వేరు ఉంటది. సో అలా డిజైన్స్ బట్టి మనం వాడే మెటీరియల్ బట్టి కాస్ట్ మారుతా ఉంటుంది అనమాట. సో ఇలా లైన్స్ వచ్చే డిజైన్స్ చాలా వేస్తాం, 3500 ఉంటది, 4000 ఉంటది, 5000 ఉంటది. ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి, డిజైన్స్ మారుతూ ఉంటాయి అనమాట. సో మీ రిక్వైర్మెంట్ నాకు ఇలా కావాలండి, సింపుల్ గా హ్యాండ్ కి వస్తే చాలు, లేకపోతే బుట్టీస్ వస్తే చాలు, అట్లా ఏం చెప్పినా సరే మనం కస్టమైజ్ చేసిస్తాం. అండ్ మీ రిక్వైర్మెంట్, మీ ప్రైస్ రేంజ్, మీ బడ్జెట్ ని బట్టి కూడా నేను డిజైన్స్ చెప్తానండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాస్ట్ ఎంత మ్యామ్? యాక్చువల్ గా ఇది వచ్చేసి మనం 400-450 అలా చార్జ్ చేస్తానండి. ఓకే. సో మీకు కంప్యూటర్ వర్క్స్ లో కూడా ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయండి.
లైక్ మనం కస్టమైజ్ చేస్తాం కాబట్టి ఆ రేట్లో ఉంటది అనమాట. ఓకే. వాడే ఇంకా హైలైట్ కూడా చేస్తాను, మగ్గం మీద కూడా హైలైట్ చేస్తా కంప్యూటర్ వర్క్స్. అంటే తక్కువ రేట్ లో కూడా కావాలి అనుకున్న వాళ్ళు అట్లా మగ్గం మీద హైలైట్ కూడా చేయించుకుంటారు. అది డిపెండ్స్ అండి, డిజైన్ ని బట్టి ఉంటుంది. మీరు ఇదే 450 అంటున్నారు కదా మ్యామ్, బయట 500 లో ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే వర్క్ చేసి ఉంటుంది. అవునండి నిజమే. ఆల్ ఓవర్ బ్లౌజెస్ అంటే జనరల్ గా మీకు వర్క్ శారీస్ ఐడియా ఉందండి? నార్మల్ గా మనం వర్క్ చేస్తాం కదా శారీస్, వర్క్ శారీస్ మనం షోరూమ్ లో కొనుక్కునే శారీస్ ఉంటాయి చూసారా, అవి 500-600 కి 1000 కి దొరుకుతుంది. ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది శారీకి. ఎట్లా ఇస్తున్నారండి? సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి. వాళ్ళు ఇస్తున్నారు అంటే మీ శారీ తీసుకెళ్లి ఈ ప్రైస్ కి ఈ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇలా వాడి నా బ్లౌజ్ పీస్ మీద చేసి ఇమ్మని అడగండి అదే ప్రైస్ కి. డెఫినెట్ గా ఇవ్వలేరు. ఎందుకు కూడా చెప్తానండి. ఇప్పుడు మేము వాడేది సింగిల్ హెడ్ మెషిన్, అంటే ఒకటే హెడ్ ఉంటుంది. ఒకటే హెడ్ అంటే ఒకసారి మనం 2 హ్యాండ్స్ వేయగలుగుతాం. కానీ వాళ్ళు యూజ్ చేసే హెడ్స్ ఏంటంటే 12 హెడ్ మెషిన్స్ ఉంటాయండి. 12 హెడ్స్ ఉంటాయి అన్నమాట. మెషిన్ మీకు నేను చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. 12 హెడ్స్ ఉంటాయి అన్నమాట. 12 హెడ్స్ ఒకటే ప్రోగ్రామ్ పెడుతుంది, ఒకటే కలర్ పెడుతుంది, ఒకటేసారి వర్క్ వేస్తుంది. సో మీకు ఇచ్చే వాళ్ళు కూడా అలా ఇస్తారండి. ఆల్ ఓవర్ పీసెస్ అన్ని కామన్ కలర్సే. అదే మీ శారీ తీసుకెళ్లి ఈ శారీ మీద ఆ బ్లౌజ్ చేసి ఇమ్మనండి, అట్లా అసలు ఎవరు చేయలేరు. 100 కి 200% ఎవరు చేయలేరు. ఎవరైనా చేస్తుంటే చెప్పండి, నా వర్క్ వాళ్ళకి పంపిస్తాను, వాళ్ళు చేసి ఇచ్చేద్దరు గాని అని చెప్తాను. ఓకే. బ్లౌజెసే కాదండి, లెహెంగాస్ కూడా మనం డిజైన్ చేస్తాం అన్నమాట. లైక్ లెహెంగా ఇప్పుడు వాళ్ళు పట్టు బ్లౌజ్ జాకెట్ ఉంటది కదండి, ఆ పీస్ తెచ్చి మనకి ఇచ్చారు. సో దాన్ని మనం నీట్ గా బ్లౌజ్ డిజైన్ చేసాము. పట్టు లెహెంగా అండి. అంటే హాఫ్ శారీ ఫంక్షన్ పాపది. వీళ్ళు ఈ కస్టమర్ కూడా యుఎస్ లో ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే పాపది ఫంక్షన్ ఉందని చెప్పి ఇక్కడ ఆన్లైన్ లో బుక్ చేశారండి. మనం వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తామండి. జనరల్ గా ఇప్పుడు ఈ కస్టమర్ అయితే వాళ్ళ రిలేటివ్స్ కి పంపించండి, అక్కడ నేను పార్సల్ బుక్ చేయించుకుంటాను అన్నారు. కానీ నార్మల్ గా కావాలి మీకు ఆన్లైన్ లో ఏ కంట్రీ కావాలన్నా మనం షిప్ చేస్తాం. ప్రైజెస్ వాటికి తగ్గట్టు ఉంటాయండి. వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది. ఇది బ్లౌజ్ బ్యాక్ డిజైన్ చేసామండి. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ లైన్స్ ఇచ్చేసి వాళ్ళ డిజైన్ లోనే మనం హైలైట్ చేసాం అనమాట. వాళ్ళ డిజైన్ ని ఉన్న డిజైన్ లోనే హైలైట్ చేసాం మనం. డిజైన్ చేసి అట్లా ఇంకా జస్ట్ నెక్ కే వేసాము. హ్యాండ్ అంతా వాళ్ళ డిజైన్ ని హైలైట్ చేసాం. వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ ఇది కూడా నేను 3-5 లో డిజైన్ చేస్తానండి. 3-5 ఓన్లీ? 3-5 లో. ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి హ్యాండ్ పైన, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ చేశాను. అండ్ లెహెంగా కూడా మంచిగా స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే కాబట్టి స్టిచ్చింగ్ చాలా బాగుంటదండి. ప్లీట్స్ పెట్టి నీట్ గా చేస్తాం అనమాట. అండ్ పాప హైట్ కి ఈ బార్డర్ చాలా వచ్చేసిందండి. ఇదే బార్డర్ ఇంకా ఇక్కడ ఉందన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే అంత బార్డర్ అయితే పాప మొత్తం బార్డరే ఉంటుంది, ప్లెయిన్ కలర్ కనిపించదు అన్నారని చెప్పి మనం ఫోల్డ్ చేసి లోపల పెట్టేసాం అనమాట. ఎక్సెస్ ఏదైతే ఉందో అది లోపలనే ఉంటుందండి. సో దాన్ని మనం ఫిల్ట్ లాగా లోపల పెట్టాం. ఫ్యూచర్ లో కావాలి అనుకుంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఏది కూడా లెహెంగాలో చాలా మంది ఎక్సెస్ అయితే కటింగ్ చేసేస్తారండి, అది వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. లెహెంగాకి ఎంత ఉంటే అంతా మనం ఫోల్డ్ ఇచ్చేయాలి అంతే. కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఓణి కూడా మొన్నే సెట్ చేయమని అడిగారు అనమాట. నేను ప్యూర్ రా సిల్క్ లో తీసాను ఓణి, చాలా బాగుందండి. సో లైట్ కలర్ కి డార్క్ కాంబినేషన్ చాలా బాగుంటదండి. ఇది కరెక్ట్ గా సెట్ అయింది మ్యామ్. ఈ ఫ్లవర్స్ కరెక్ట్ గా సెట్. జనరల్ గా మేము తీసుకొస్తామండి వీటికి సెట్టింగ్స్ అన్ని మేమే చేసిస్తాం అనమాట. వాళ్ళది ఏంటంటే ఫోటో పెడతాం అంతే. కొంతమంది అడుగుతారనమాట, మాకు చూపించండి మీరు ఎక్కడ తీస్తున్నారు, మాకు ఆ కాంబినేషన్స్ నచ్చినాయా లేదా, లేకపోతే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా అని అడుగుతారనమాట. మనం డెఫినెట్ గా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి. వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపిస్తాం అనమాట, ఈ ప్రైజింగ్ ఇంత అని. ఓకే అనుకుంటే మనం తీసుకుంటాం. అలా ఈ ఓన్లీ డిజైన్ చేశాను. అండ్ దీనికి కూడా టాజిల్స్ వేసానండి. టాజిల్స్ 2 కలర్స్ వేసుకోవచ్చు, బట్ ఇది కామన్ పింక్ అంటే కామన్ కలర్ కదా, వేరే వాటికి ఉంటుంది అన్నట్టుగా సింగిల్ కలర్ వేసాను అనమాట. కానీ పర్ఫెక్ట్ గా మిక్స్ అయింది. మిక్స్ అండ్ మ్యాచ్ చాలా బాగుంది. అవునండి, ఎగ్జాక్ట్ గా బార్డర్ లో ఏదైతే ఉందో అదే డిజైన్ వచ్చేలాగా వచ్చింది కాబట్టి
లక్కీగా సెట్ అయిందండి చాలా బాగుంది. ఓకే మ్యామ్, ఇది మనం వర్క్ చేసి అంటే స్టిచ్చింగ్ వచ్చేసరికి మీకు సెపరేట్ ఉంటదండి. 1500 చార్జ్ చేస్తాం లెహెంగా స్టిచ్చింగ్ కి. లెహెంగా అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ దానిలో అయిపోతుంది. వర్క్ వచ్చి 3500 చార్జ్ చేశాను. అండ్ ఈ ఓణి వచ్చేసి మీటర్ ఆల్ ఓవర్ ఓణి వచ్చి నాకు 4500 దగ్గర పడిందండి. అది ప్యూర్ క్లాత్. మీకు ఇది బయట మీకు ఇంకా చాలా కాస్ట్ పడతాయి మీరు తెచ్చుకోవాలి అంటే. బొటిక్స్ వాళ్ళంటే మనకు జనరల్ గా రెగ్యులర్ గా ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రైజెస్, ఆ బెనిఫిట్ ఎప్పుడు కస్టమర్ కే ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ సెట్ అయితే ఎంత పడుతుంది? కంప్లీట్ సెట్ అంటే ఇంకా ఇది యాడ్ చేసుకోవడం 1500, ఇది 5000. ఓణి తీసేస్తే 5000 లో లెహెంగా రెడీ చేసి వర్క్ చేసి రెడీ చేసిస్తాను. మంచి కలర్ కాంబినేషన్స్ మీరే సెట్ చేసి ఇస్తారు. అవునండి. వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది. మీకు ఈ ఫ్యాబ్రిక్స్ ఒకవేళ మాకు ఇక్కడ అవైలబుల్ ఉండవండి అన్నా గానీ ఆ ఫెసిలిటీస్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. మీరు వాళ్ళ దగ్గర కావాలి అనుకున్న ప్రొడక్ట్స్ మీరు చూసుకోండి, మీరు బుక్ చేయండి, నా అడ్రస్ కి బుక్ చేయండి. నేను మీకు అన్ని రెడీ చేసి మళ్ళీ మీరు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి జనరల్ గా అట్లనే ఉంటదండి. వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేసే కస్టమర్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇప్పుడు ఏఎస్ లోనో లేకపోతే యూకే లోనో ఉన్నారనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి ప్రోడక్ట్ వెళ్ళదు. సో అదన్నీ ఇక్కడే రెడీ చేసుకుని వెళ్ళాలన్నమాట. వాళ్ళు కొంతమంది ఏమంటారంటే మీరే రెడీ చేసి మాకు ప్రోడక్ట్ షిప్ చేసేయండి అంటారు, అలా చేస్తాను. లేదు అంటే వాళ్ళు కాదండి అలా మా రిలేటివ్స్ పార్సల్స్ వేస్తారండి వాళ్ళకి పంపించేయండి అంటే కూడా అలా కూడా చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్. యాక్చువల్ గా ఇది స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అండి. ఫ్యాబ్రిక్ కస్టమర్ నెట్ తెచ్చుకున్నారనమాట. అండ్ ఒక పిక్ పెట్టారు నాకు ఫోటో, ఆ ఫోటోలో లాగా స్టిచ్ చేసి ఇవ్వండి అన్నారు. సో ఇది బోట్ నెక్ వేసామండి. బోట్ నెక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నట్టుంది. అవునండి, ఇదంతా నెట్ అన్నమాట. కిందేమో సాటిన్ వేసాను, లోపల సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ కూడా వేసాను కంఫర్ట్ కోసం. అండ్ ఇది షార్ట్ హ్యాండ్ ఇచ్చేసాను. అయితే మనం కావాలి అంటే ఇది కూడా నెట్ వేసుకోవచ్చు అండి ఇక్కడ లైనింగ్ లేకుండా. బట్ కస్టమర్ ఏంటంటే నాకు హ్యాండ్స్ కి ఇవ్వండి అన్నారు. సో నేను అది ప్లెయిన్ క్లాత్ లైనింగ్ తో పాటు వేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ జిప్ వేసామండి. ఇది మీకు ఓపెన్ అయిపోతుంది ఈ జిప్. ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది మళ్ళీ ఇలా పెట్టుకోవడమేనండి. సో ఇది ఫ్యాన్సీ జిప్. జిప్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. అది ఒక జిప్పే 150 ఉంటుందండి అది కాస్ట్. సో ఇది బాగుంటుంది కూడా, అంటే డిజైనర్ వేర్ గా ఉంటుంది. మీరు ఇది బయట మీరు స్టిచ్ చేయించుకోవాలి అంటే 1000 to 1200 చార్జ్ చేస్తారండి. మన దగ్గర మనం 700 లో వేసి ఇచ్చేస్తాం. ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ 700 లో చేసి ఇచ్చేస్తాం. నార్మల్ గా మన దగ్గర పైపింగ్ బ్లౌజెస్ చాలా తక్కువ కుడతాం చెప్పాను కదండి. కస్టమర్ ఇంకా ప్యాంట్ బట్ ఈ వేరే దగ్గర ఇవ్వాలి అంటే తీసుకుంటాము. అవి వచ్చేసి మనకి 400 అట్లా చార్జ్ చేస్తాను. పైపింగ్ వేసి కుడతామండి 400 విత్ లైనింగ్ బ్లౌజెస్. లైనింగ్ బ్లౌజెస్. లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మనం అసలు ఎలాంటి పిక్ అయినా పర్వాలేదండి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా పర్వాలేదు, ఎలా కావాలంటే అలా మీరు ఫోటో పెడితే సరిపోతుంది, వాళ్ళు మొత్తం మీకు డిజైన్ చేసి ఇచ్చేస్తారు. లాంగ్ ఫ్రాక్ స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి ఉంటుందండి. ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ నా దగ్గర ఉన్నప్పుడు, అంటే కస్టమర్ కి ఇంకా డెలివరీ ఇవ్వనప్పుడు నేను మీకు ఒకసారి చెప్తానండి. ఇంకో వీడియో షూట్ చేద్దాం. అది అన్ని టైప్స్ ఆఫ్ లాంగ్ షార్ట్ అన్ని ఫ్రాక్స్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ మీకు చూపించడానికి నా దగ్గర కలెక్షన్ లేదు, అన్ని కస్టమర్ కి డెలివరీస్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. బట్ ఈవెన్ దో అన్ని మోడల్స్ అయితే చేస్తాము. చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుందండి. మీరు లాంగ్ ఫ్రాక్స్ కూడా నెట్ తెచ్చుకోవచ్చు, లేదంటే కలంకారీ ప్రింట్స్ ఉంటాయి. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఇది కావాలి అని నేను పిక్ పెట్టాను అనుకోండి, మీరే తీసుకొచ్చి మీరే కంప్లీట్ గా కస్టమైజ్ కూడా చేస్తారు? అలా కూడా చేస్తాను, కానీ దాని కాస్ట్ సెపరేట్ ఉంటుంది. అంటే మనం చాలా టైం స్పెండ్ చేయాలి. మీరు పెట్టే ఫోటో అది ఎక్కడ ఫ్యాబ్రిక్ దొరుకుతుందో తెలియదు. బట్ లక్కీగా దొరికింది అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంటే తీసుకుంటాం. కొంచెం అటు ఇటు ఉన్న కస్టమర్ ఓకే అండి అంటే తీసుకుంటాం. అలా కూడా చేసిస్తాం, కానీ దాని ప్రైజెస్ వేరుంటాయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు లాంగ్ ఫ్రాక్సే కాకుండా అన్ని షార్ట్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఫోటో షూట్స్ కుంటున్నారు చాలా మంది. ఫోటో షూట్స్ కి ప్లెయిన్ సారీస్ మంచిగా లాంగ్ ఫ్రాక్స్ లాగా పెద్ద పెద్ద అట్లా అవన్నీ కూడా డిజైన్ చేస్తాం. వాళ్ళ ఫిట్టింగ్ కి తగ్గట్టుగా కూడా డిజైన్ చేసిస్తాం. మెటర్నిటీ షూట్
షూట్స్ కోసం అని ఏదైనా సరే అండి, వాళ్ళ రిక్వైర్మెంట్ హల్దీ ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే ఓకే ప్రోడక్ట్ వాళ్ళు తెచ్చుకున్నా సరే, మన ఫొటోస్ పెట్టి మన కలెక్ట్ చేసుకోమన్నా సరే మనం కూడా గ్యాదర్ చేసి వర్క్ చేసిస్తాం. ఓకే ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇది ఒక డిజైనర్ బ్లౌజ్ అండి. డిజైనర్ So, అన్ని యాక్చువల్ గా నేను చాలా వరకు అన్ని డిజైన్ చేస్తాను. చెప్పాను కదా, నార్మల్ గా స్టిచ్చింగ్ వి తక్కువ తీసుకుంటాము. Okay. ఏమన్నా డిఫరెంట్ గా ఉన్నాయి అన్నవి మాత్రమే స్టిచ్ చేస్తాము. Okay. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వేసాం అనమాట. ఇట్లాగా ఓకే స్టార్ ఇచ్చాను, ప్రిన్సెస్ కట్ వేసాను, హ్యాండ్ వచ్చి ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ పెట్టి. సో ఆర్గెంజా క్లాత్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. బ్యాక్ కలర్ బాగుంది. బ్యాక్ వచ్చి డ్రాప్. ఓకే సో ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు అండి, కానీ కస్టమర్ బటన్ పెట్టుకుంటే హెయిర్ కి పట్టేస్తుందండి. సో బటన్ వద్దన్నారని చెప్పి ఓన్లీ మనం హుక్స్ ఇచ్చి వదిలేసాం అనమాట. ఓకే చాలా బాగుంది. బ్యాక్ ఓపెన్ ఇచ్చాను. ఓకే ప్లెయిన్ శారీ వేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుంది. ఇలాంటి డార్క్ కలర్స్ అండి చాలా వాటికి పేర్ అవుతాయి అండి. Pair అవుతాయి. చాలా బాగుంటుంది కూడా. ఓకే ఒకటి ఇది యాక్చువల్ గా స్టిచింగ్ ఇంకా హెమ్మింగ్ అవ్వలేదు, బట్ మీకు చూపించడానికి. ఇది కూడా ఇట్లా బోట్ నెక్. ఫ్రంట్ నెట్ ఇచ్చేసాను, ఓకే బ్యాక్ కూడా నెట్ ఇచ్చాను, హ్యాండ్స్ ఇది సైడ్ జిప్ అన్నమాట. సైడ్ జిప్ ఇంకా అవ్వలేదు, స్టిచ్చింగ్ లో ఉంది. మీరు షూట్ చేస్తానన్నారని తీసాను. ఓకే కాంబినేషన్ బాగుంది. సో ఇది లెహెంగా అండి, శారీ. ఇది కూడా ఓకే ఓల్డ్ శారీస్ ఉంటాయండి. జనరల్ గా ఓల్డ్ శారీస్ కూడా మనం కొత్తగా డిజైన్ చేస్తాం. లైక్ లెహెంగాస్ కావాలన్నా, లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా, ఓకే మదర్ డాటర్ డ్రెస్సెస్ కావాలన్నా, అంటే పెద్ద పెద్ద వాళ్ళకైతే సెట్ అవ్వవు, కానీ కిడ్స్ కి మదర్ కి అయితే సెట్ చేయొచ్చండి. చిన్న పాప వాళ్ళ మదర్ కి ఒక శారీని డిజైన్ చేయొచ్చు. ఓకే సో అట్లా కూడా మనం డిజైన్ చేస్తాం. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది. బొటిక్ స్టైల్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే కదా ఫ్రెండ్స్. మనం చక్కగా డ్రెస్సెస్, లెహెంగాస్, బ్లౌజెస్ ప్రతి ఒక్కటి అయితే వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.